నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య మీద, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఈనాడు తెలంగాణ జాతిపిత అని పిలుచుకున్నటువంటి కేసీఆర్ గారి మీదనే కాళేశ్వరంలో ఏదో జరిగిపోయిందని లేనిపోని మాటలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ, ఇంకేదో ఎంక్వైరీ అని చెప్పి మభ్యపెడుతున్న సందర్భంగా దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా రైతుల యొక్క కష్టాలు, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎంత సుఖంగా, ఎంత సంతోషంగా అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ ఉన్నారు, ఈ గడిచిన 20 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో చెప్పే ప్రయత్నం చేసినాం అక్కడ. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులలో వైఫల్యాల గురించి ప్రతిపక్షంగా మేము మాట్లాడకూడదా? మాట్లాడితే వ్యక్తిగతమైనటువంటి దూషణలతోన ఎదురు దాడి చేయడమే మీకు నీతి అనిపిస్తుందా? గత ప్రభుత్వంలో మరి పని చేసినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించలేదా? రైతులకు రైతు బంధు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, అన్ని రకాలుగా సమయానికి ఎరువులు ఇచ్చి, విత్తనాలు ఇచ్చి ఆదుకున్నటువంటి కేసీఆర్ గారిని ఓడగొట్టి ప్రజలు రేవంత్ రెడ్డి ఏదో పొడుస్తాడని చెప్పి గద్దెనెక్కిస్తే, గత 20 నెలల కాలంలో చేసింది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం? రైతుల్ని నట్టేట ముంచిర్రు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, రైతులకు ఎరువులు దొరకక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే వెన్నులో వణుకు పుడుతున్నది ఎవరికి? ఎందుకని నెలకొకసారి ఎలక్షన్లు వచ్చే అని వాయిదా వేసుకుంటూ పోతున్నారు? మీకు ఎవరు అడ్డం ఉన్నారు ఎన్నికలు పెట్టడానికి? రేపు ప్రజాక్షేత్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మీ ప్రభుత్వ ఘనత ఏందో ప్రజలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెందుకు భయపడతా ఉన్నారు? రండి, స్థానిక సంస్థల్లో తేల్చుకుందాం. ప్రజల పక్షాన మేము పోరాడతాం, నిలబడతాం. ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల్లో మీకు బుద్ధి చెప్తారు. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి మీరు అమలు చేసింది ఏది? ఏ గ్యారంటీని మీరు అమలు చేసిందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. రైతు భరోసా ఎక్కడ ఇచ్చిండ్రా? ఎన్ని పంటలకు ఇచ్చిండ్రు? మీరేం మాట్లాడారు కేసీఆర్ గారిని? మన తెలంగాణ ప్రాంతంలో 2 పంటలు కాదు 3 పంటలు వంతాయి, మరి 3 పంటలు రైతు బంధు ఎవడిస్తాడు, నీ అబ్బిస్తాడా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ 2 పంటలకు కూడా ఎగ్గొట్టిండు కదా. మరి రైతులు నిన్నేమనాలి? వాళ్ళకి కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడతారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ముందరికి పడదు అని సామెత చెప్పిన పెద్దలు. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ప్రజలను ఎందుకు గోస పెడుతున్నారు? రైతులను ఎందుకు గోస పెడుతున్నారు? బరాబర్ మీరు రైతులను గోస పెడితే చూసుకుంటూ కూర్చోం. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ముఖ్యంగా ఈ నాగర్ కర్నూల్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఉద్యమిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. మీరెన్ని బెదిరింపులు చేసినా కూడా, మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా మీకు భయపడే ముచ్చట్లేదు. మరి నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ గారు మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ఒక గుంటనక్క మాట్లాడింది. మా ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు గారని. మరి ఆయన చరిత్ర ఏందో నార్కల్ ప్రజలకు పెద్దగా తెలియదు. ఈరోజు ఆయన చరిత్ర నేను చెప్తా. ఆయన ఏం మాట్లాడిండు? మాట్లాడితే ఒక అర్థం ఉండాలి. నీవు మా నాయకుని గురించి మాట్లాడిన తర్వాత మేము కూడా మీ నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తుంది, కానీ సంస్కారం అడ్డొస్తుంది మాకు. మీరేం మాట్లాడిండు? పొద్దున ఏడుంటాడు మరి జనార్దన్ రెడ్డి, మధ్యాహ్నం ఏడుంటాడు, రాత్రికి ఏడుంటాడని మాట్లాడతారా? మరి జనార్దన్ రెడ్డి గారు ఈ నాగర్ కర్నూల్ గడ్డ మీద అడుగుపెట్టి 12 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాల కాలంలో నాగర్ కర్నూలు ఎంత అభివృద్ధి చేసిండో నాగర్ కర్నూలుకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి జనార్దన్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండో నాగర్ కర్నూలు ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. మీ నాయకుడు ఎన్ని పార్టీలు మారిండో మీరు చెప్పాలనా?
1999 కంటే ముందు మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు? మీ ఎమ్మెల్సీ గారు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1999లో కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ బిడ్డలు ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళను దొంగ దెబ్బ తీసి వాళ్ళ నాయకత్వాన్ని లేకుండా చేసి మీ దొర పెత్తనంతోన మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున 99లో పోటీ చేసిరు, ఓడిపోయిండ్రు. మళ్ళీ 2004లో టీఆర్ఎస్ కండువ కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిండ్రు, మళ్ళీ ఓడిపోయిండ్రు. 2006లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా తాడూరు నుంచి కాంటాక్ట్ చేసి జెడ్పీటీసీగా గెలిచి మరి మీరు జెడ్పీ చైర్మన్ అయినారు కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మీరు ఈ నాగర్ కర్నూలుని ఏం అభివృద్ధి చేసిండ్రు? చలో మీరు చెప్పండి. మీరు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసిరో మేము మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసిండో చర్చకు మేము సిద్ధం. మీరు రమణారావు మాట్లాడింది కదా చర్చకు ఏడ కూర్చుందామని. ఏడికైనా సిద్ధమే మేము చర్చకు. మా నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు, మీ నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కదా. ఎంత అభివృద్ధి చేసిండో ఓకే లెక్కలు తీద్దాం, బరాబర్ తీద్దాం. 2009లో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. పొద్దున అవుతానా, మధ్యాహ్నం అవుతానా, రాత్రికి అవుతానా ఉండేది ఎవరు? 2016లో బీఆర్ఎస్లోకి వచ్చి 7-8 సంవత్సరాలు పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉండి కేవలం తన కొడుకును ఎమ్మెల్యేగా నిలబెట్టేటందుకు మాత్రమే మరి జనార్దన్ రెడ్డి గారి మీద లేనిపోని అభాండాలు చెప్పి లేనిపోని సాకులు చెప్పి కొడుకును ఎమ్మెల్యేని చేసుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేసి ఏదో అదృష్టం కొద్దీ కాంగ్రెస్ గాలిలో గెలిచి ఈరోజు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే మరి జనార్దన్ రెడ్డి సార్ 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిస్తే మరి మీ నాయకుడు ఎమ్మెల్సీ గారు ఎన్నిసార్లు పోటీ చేసి ఎన్నిసార్లు గెలిచిండు? మా నాయకుడికి సిగ్గు లేకపోతే మరి మీ నాయకుడికి ఏముందో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇలా నాగర్ కర్నూలు శ్మశానం అయింది అని మాట్లాడుతున్నారు. నాగర్ కర్నూలుకు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడరే మరి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడరే ఎంజేఆర్. ఇలా గడిచిన 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో నాగర్ కర్నూలు ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. అది ప్రజలు చర్చించుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా మీరు 2వసారి మీ నాయకుడు ఎమ్మెల్సీ అయిండు. ఎట్లా అయిండు ఎమ్మెల్సీ? ₹1 ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎట్లా అయిండు? మా నాయకుడు మరి జనార్దన్ రెడ్డి గారు అక్కడ ఇనార్మస్ కావాలని పోటీ ఎత్తున్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ విత్డ్రా చేయకపోతే తానే స్వయంగా కారు నడుపుకుంటూ పోయి ఆ వ్యక్తికి నచ్చజెప్పి తీసుకొచ్చి విత్డ్రా చేయించి మీకు ₹1 ఖర్చు లేకుండా ఇనార్మస్ చేసినటువంటి ఘనత మరి జనార్దన్ రెడ్డిది కాదా? ఈనాడు మీరు ఎమ్మెల్సీగా మీ నాయకుడు ఎమ్మెల్సీ అయింది కదా, మరి మీరు విలువల గురించి మాట్లాడుతూ మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తక్కువైనప్పుడు మీ నాయకుడిని రాజీనామా చేయమని చెప్పలేదు ఎందుకో? కాబట్టి విలువల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇలా రమణారావు గారు మాట్లాడుతున్నారు మరి జనార్దన్ రెడ్డి అని వ్యక్తిగతంగా ఆయన పేరు పెట్టి మాట్లాడేంత గొప్పనివా నువ్వు? అంత మొగనివా? మర్రి జనార్దన్ రెడ్డి ఖాళీ గోటికి సరిపోవు నువ్వు ఆ మాట్లాడేది మరి జనార్దన్ రెడ్డి గురించి. నీ చరిత్ర ఏందో పెద్ద ముందు ప్రజలను అడిగితే చెప్తారు. నువ్వేం చేసినావు? మొట్టమొదటి నువ్వు ఎక్కడున్నావు? మీ మామెమ్మడు ఉన్నావు తెలుగుదేశం పార్టీలో. మామెమ్మడు ఉండి మామను వెన్నుపోటు వచ్చి మీ చిచ్చ దగ్గరికి పోయినావు. మీ చిచ్చ నిన్ను ఎంపీటీసీని చేస్తే మీ చిచ్చకు వెన్నుపోటు వచ్చి మీ చిచ్చను రాజకీయ సమాజ్ చేసి పడేసి నీవు ఎంపీటీసీగా చెలామణి అయినావు. మళ్ళీ ఇవాళ
దయచేసి నేను గౌరవ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రమణారావు గారితోన. ఎందుకంటే నమ్మిన వాళ్ళను నట్టేయటం ఉంచడము, కుట్రలు చేయడం ఆయనకు వెనతో పెట్టిన విద్య. వాళ్ళ మామను ముంచిండు, వాళ్ళ చిన్నాయనను ముంచిండు. ఇలా మార్కెట్ చైర్మన్ మీరు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ముంచుతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆయన ఏదో నీతులు మాట్లాడుతున్నాడు. ఇవాళ నీకు కొత్త కారు ఎక్కడ నుంచి వచ్చింది? మార్కెట్ చైర్మన్ కాగానే నాటకాలు ప్రజలంతా అనుకుంటున్నారు మార్కెట్ చైర్మన్ కాగానే వ్యాపారస్తులను బెదిరించి కొత్త కారు ఇప్పించుకున్నావు అని చెప్పి. నువ్వు చేస్తున్న దందాలు తెలియదా? జీరో దందాల మీద తీసుకుంటున్న పర్సెంటేజీలు తెలియదా? ప్రజలందరికీ తెలుసు. పిల్లి కాలం మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. అట్లా నీకు నువ్వు అనుకుంటున్నావు, కానీ నాటకాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వేం చేస్తున్నావు అనేది. ఈరోజు నీ మనుషులను పెట్టి కొల్లాపూర్ చౌరస్తాలా, మంతటి చౌరస్తాలా, బిజినపల్లి చౌరస్తాలా, నాగర్ కర్నూలు నుంచి పోయేటువంటి ఒడ్ల లారీలు కావచ్చు, బియ్యం లారీలు కావచ్చు, రాత్రిపూట డబ్బులు వసూలు చేస్తలేవా? ఆ డబ్బులు వసూలు చేసే క్రమంలో మిల్లులతో నీ మనుషులకు గొడవ అయింది, నిజం కాదా? కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నది నిజం కాదా? ఇవన్నీ మీ నాయకులకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు. మేము చెప్తున్నా చూడు నీ చరిత్ర. ఇలా నాగర్ కర్నూలు మార్కెట్ ని గతంలో ఎట్లున్నది, నీ వచ్చిన తర్వాత మార్కెట్ లో రైతులు కావచ్చు, అదే విధంగా వ్యాపారస్తులు కావచ్చు, నిన్ను తిట్టనోడలేడు. ఇవాళ ముద్దునూరులా నువ్వు ఎంత ఘనత, ఎంత చరిత్ర తీసుకుంటున్నావు. ఇవాళ నీకు ఏం అధికారం ఉందని ఇలా మరుగుదొడ్లలో అవినీతి జరిగిందని చెప్పి 5-6 నెలల నుంచి నేను ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి ఎంత కంప్లైంట్ చేసినా అవి తొక్కిపట్టి పనికి మాలిన మాటలు మాట్లాడిస్తున్నావు తప్ప దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేపిస్తలేవు? నువ్వు నిజాయితీ పనులైతే నీకు ధైర్యం ఉంటే పెద్దముందు గ్రామ పంచాయతీల మరుగుదొడ్లలో ఎంత అవినీతి జరిగిందో జరగలేదని నిరూపిద్దాముంటే. నేను బరాబర్ చెప్తున్నా అవినీతి జరిగిందని. జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. జరిగితే నువ్వు మార్కెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తావా? ఇలా పెద్దముందులో ఎప్పుడో పెద్దలు స్థాపించినటువంటి లైబ్రరీ ఉంటే నీవెవరమ్మనికే, నీకేం అధికారం ఉందని అడుగుతున్నా నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం లాగానే ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. లైబ్రరీ అమ్మనికి నీకేం అధికారం ఉంది? ఎట్లా అమ్ముకుంటావు? గవర్నమెంట్ ప్లాట్లు అమ్ముకోనికి ఏం అధికారం ఉంది? అమ్ముకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని బెదిరించి పిలిపించి నాకు అమ్మలేదు, కొనలేదు అని మాట్లాడించినావు కదా, తెలుస్తుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో నువ్వు అమ్మింది ఎందుకు, వాడు కొన్నది ఎందుకు, వాళ్ళు అబోదిబాన్ రోడ్డు మీదకి వచ్చిన రోజు తెలుస్తుంది నీ సంగతి. ఇలా సెటిల్మెంట్లు నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి సెటిల్మెంట్ చేస్తున్నావు, బయట సెటిల్మెంట్ చేస్తున్నావు, ఎన్ని డబ్బులు తీసుకుంటున్నావు, ఎవరెవరు తీసుకుంటున్నావు కూడా చిట్టా బయట పెడతానే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరి పంచాయతీలో నువ్వు ఎన్ని డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేస్తున్నావు, పంచాయతీలు తీస్తున్నావో నేను బయట పెడతా. దాంట్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇలా ఒక కొత్త దందా తెరలేపినావు నువ్వు. ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం పేదల కొరకు ఇస్తే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోన నాగర్ కర్నూలులో పెద్దముద్దునూరులో చేసినటువంటి గతంలో చేసిన వెంచర్లల్లో ఎల్ఆర్ఎస్ కట్టుకొని ప్రొసీడింగ్ వస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారులను బెదిరించి ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టి 6-7 నెలలు కావస్తున్నా ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నావు నువ్వు. ఆ ప్లాట్లలో ఇల్లు కడితే నీ భూమి ఎక్కడ అమ్ముడబోదు అని చెప్పి 24 గంటలు వానలు పడితే నీరు పట్టి వాగిపోయే నీ భూమిని అన్యాయంగా ఈరోజు పేదల ఇందిరమ్మ పేర్లు చెప్పి నీ ప్లాట్లు అమ్ముకుంటున్నావు. నీవేడ లేఅవుట్ చేసినావు, ఏడ పర్మిషన్ తీసుకున్నావు, నీకు నాలా ఉందా, డిటిసిపి పర్మిషన్ ఉందా, ఏది ఉందని ఆ పేదలని మా పేరు పెడుతున్నావు. ఇందిరా మీరు శాంక్షన్ చేస్తే నా దాంట్లో ప్లాట్ తీసుకోండి, నా దాంట్లో ప్లాట్ కొంటే మీకు ఇందిరా మీలు ఫ్రీ అని స్కీమ్ పెట్టినావు. ఇదెక్కడ పద్ధతి? నువ్వు చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఇలా గతంలో పెద్దముద్దునూరులో గుడికి ఒక కమిటీ ఉందంటే ఆ గుడి కమిటీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు జరిగినా బాజాప్తా ప్రతిదానికి లెక్క ఉండేది. ఇవాళ కావాలని వాళ్ళని తిట్టి అవమానించి పక్కకు తప్పించి
మీ బావమరిదిని గుడి చైర్మన్గా పెట్టినావు కదా, గుడి లెక్కలు చెప్పి ఇప్పుడు నీ దగ్గర గుడి లెక్కలు ఉన్నాయా? మీరు చైర్మన్ గిరి తీసుకున్నప్పటి నుంచి గుళ్ళ ఏమేం ఖర్చులు చేసిరు, ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలు మీ దగ్గర ఉన్నాయా? గతంలో గుడికి ఆదాయం లేక ఓ 20 మంది సభ్యుల్ని చిట్టి ఏర్పాటు చేసి చిట్టి డబ్బులు వాళ్ళకి ఎత్తించి ఆ వచ్చినటువంటి కమిషన్ని గుడి అవసరాలకు వాడుకునేది. వేరే వాళ్ళు ఉన్నప్పుడు చాలా చక్కగా గుడి వ్యవహారాలు నడిచినాయి. ఇవాళ మరి మీరు చిట్టీలు వేసినాక ఇప్పటికి 2 చిట్టీలు కంప్లీట్ అయినాయి. మీరు ఎంతమందికి ఎన్ని డబ్బులు ఎగబెట్టిండ్రు? బాజాప్తా ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రజెంట్గా 14 నుంచి 15 లక్షల రూపాయలు మీరు చిట్టీల పేరిట టోకరా వేసిండ్రు. బాధితులు నా దగ్గర చెప్పిండ్రు, నా దగ్గర మాట్లాడిండ్రు, మీరు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలో నా దగ్గర చిట్టా ఉంది. 14-15 లక్షల రూపాయలు బావమరుదులు ఇద్దరు ఆడుకుంటున్నారు వాళ్ళతో. బావ పేరు చెప్తే బావమరిది పేరు చెప్తాడు, బావమరిది పేరు చెప్తే బావ పేరు చెప్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఆ నిధులు మాట్లాడేది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే దురదృష్టం ఏంటంటే ఆయన డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసినటువంటి ఆ రోజు కొంచెం లేట్ అయింది. లేట్ అయినందువల్ల అధికారులు ఏం చెప్పారంటే లబ్ధిదారులకు అందరూ కూడా రేపు సర్టిఫికేట్స్ ఇస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కు రమ్మని చెప్పారు. కానీ దురదృష్టం కొద్దీ తెల్లాసరికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి అధికారులు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చరిత్ర ఇది. ఇప్పటి వరకు 22 నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇటువంటి నీచపు చరిత్ర కలిగినటువంటి మనుషుల్ని మనం నమ్ముకొని దయచేసి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేయకండి. ఇలా రైతుల పక్షాన నిలబడి మరి జనార్దన్ రెడ్డి గారు మేమంతా కలిసి రైతుల కొరకు పోరాడుతూ ఉంటే, రైతుల గురించి అడుగుతూ ఉంటే మీరు నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా రైట్, సంతోషం. మేము రైతుల కొరకు ఎన్ని మాటలు పడడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల పక్షాన నిలబడితే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, మీరు ఎన్ని తిట్లు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతుల సమస్యలు మీరు తీర్చండి. ఇవాళ మీరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఉండి రైతుల సమస్యలు పట్టించుకుంటే ఎందుకు ముఖ్యమంత్రి రావాలి, కలెక్టర్ రావాలని రైతులు ధర్నా చేస్తున్నారు? మరి మీకు చేత కానప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా కొనసాగాలి? రైతుల సమస్య తీర్చే దమ్ము లేకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు రండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. మరి జనార్దన్ రెడ్డి గెలుస్తాడా, రాజేష్ రెడ్డి గెలుస్తాడా? మరి జనార్దన్ రెడ్డి మా నాయకుడు ఓడిపోతే రాజకీయ సన్యాసం ఇప్పిస్తాం ఆయన చేత. మీరు దానికి సిద్ధమా? దయచేసి ఈ రెచ్చగొట్టుడు వ్యవహారాలు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బరాబర్ మేము ప్రశ్నిస్తాం. దాన్ని మీరు రెక్టిఫై చేసుకొని ముందుకోవాలి తప్ప ఎదురుదాడి చేయడం పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సేవ చేయండి, రైతులకు మేలు చేయండి తప్ప అడిగినోళ్ళ మీద తిట్లు, రకరకాల అరాచకాలు చేయడం సరికాదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.